హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను బిగినర్ ఫ్రెండ్లీ క్రోషే స్టిచెస్ ఎలా వేయాలి అని చూపించబోతున్నాను. నేను ఇక్కడ హాబీ స్టోర్స్ ఆరాన్ యాన్ తీసుకున్నాను. ఇది 100% ప్రీమియం acrylic yarn and it is anti-pill. And the size of this yarn is 4 and recommended crochet hooks are 4.5 to 5.5, but I am using 4.0 mm crochet hook. దీని యొక్క ప్రీవియస్ వీడియోలో హాబీ స్టోర్స్ ఆరాన్ యాంటీ పిలియాన్ యొక్క రివ్యూ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నేను ఇక్కడ వైలెట్ కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో 4.0 mm క్రోషే హుక్ యూజ్ చేస్తున్నాను. 4.5 mm క్రోషే హుక్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ 4.0 mm క్రోషే హుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఐఎమ్ యూజింగ్ 4.0 mm క్రోషే హుక్. ఫస్ట్ ఇలా యాన్ తీసుకొని ఆల్ఫాబెట్ ఎక్స్ వచ్చేలాగా 2 ఫింగర్స్కి చుట్టుకోవాలి. అండ్ కింద ఉన్నది టెయిల్ యాన్ అండ్ పైన ఉన్నది మనకి వర్కింగ్ యాన్ అవుతుంది. ఇలా 2 ఫింగర్స్కి ఎక్స్ వచ్చేలాగా చుట్టుకొని ఇక్కడ మన 2 ఫింగర్స్ మధ్య వచ్చిన లూప్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వర్కింగ్ యాన్ రావాలి. ఇది స్లిప్ స్టిచ్. ఇలా ఫస్ట్ స్లిప్ స్టిచ్ వేయాలి అండ్ ఈ లోపులో మన నిడిల్ ఇన్సర్ట్ చేయాలి. మన చూపుడు వేలికి ఎప్పుడు వర్కింగ్ యాన్ని హోల్డ్ చేసుకోవాలి, చూపుడు వేలు ద్వారా వర్కింగ్ యాన్ హోల్డ్ చేయాలి. అలాగే థ్రెడ్ హోల్డ్ చేసే విధానం, నిడిల్ హోల్డ్ చేసే విధానం ఒకసారి గమనించండి. అండ్ ఇక్కడ మనం నిడిల్ని నైఫ్ హోల్డ్ చేసిన విధంగా పట్టుకోవాలి. చూసారు, ఇలా నైఫ్ హోల్డ్ చేసినట్టు హోల్డ్ చేయాలి. అండ్ మన యాన్ని ఇలా లిటిల్ ఫింగర్ అలాగే రింగ్ ఫింగర్ కి మధ్య నుంచి తీసుకొచ్చి చూపుడు వేలికి చుట్టుకోవాలి. జస్ట్ అబ్జర్వ్ ద యాక్షన్. ఇప్పుడు యాన్ నుంచి నిడిల్ని లూప్ ద్వారా తీసుకుపోవాలి. నిడిల్ యొక్క హెడ్ అన్నది లూప్ నుంచి వర్కింగ్ యాన్ లాగేటప్పుడు కింది వైపుకు రావాలి. నిడిల్ హెడ్ అన్నది లూప్ నుంచి వర్కింగ్ యాన్ వచ్చేటప్పుడు కింది వైపుకు తీయాలి. ఒకసారి యాక్షన్ గమనించండి. ఇలాగా చైన్, ఇది చైన్, బేసిక్ చైన్ అన్నమాట. క్రోషేలో బేసిక్ మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది స్లిప్ స్టిచ్ అలాగే చైన్. చూసారు కదా, ఇక్కడ ఈ చైన్ అన్నది మీకు అటువైపుగా ఉన్నది బ్యాక్ లూప్ అవుతుంది అండ్ మీ వైపు ఉన్నది ఫ్రంట్ లూప్ అవుతుంది. మనం ఎలాగైతే జడ అల్లుతామో అదే విధంగా వస్తుంది. మీకు అటువైపు ఉన్నది బ్యాక్ లూప్, మీ వైపు ఉన్నది ఫ్రంట్ లూప్ అవుతుంది. అండ్ ఇది బేసిక్ చైన్ స్టిచ్. అండ్ మనకు అమిగురుమి సాఫ్ట్ టైస్ చేసేటప్పుడు ఈ టర్మినాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్. వాటి ద్వారానే మనకు ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇది చైన్, దీని యొక్క టర్మినాలజీ మనం యూజువల్లీ సిహెచ్ అంటాము. అండ్ ఇప్పుడు సింగిల్ క్రోషే వేద్దాము. సింగిల్ క్రోషే యొక్క టర్మినాలజీ వచ్చేసి ఎస్సి. సేమ్ ఇలా ఇందాకట్లాగా ఎక్స్, ఆల్ఫాబెట్ ఎక్స్ వచ్చేలాగా చేసి బ్యాక్ సైడ్ నుంచి మన వర్కింగ్ యాన్ని లూప్ నుంచి తీసుకొని రావాలి. మనకి కింద టెయిల్ యాన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి వర్కింగ్ యాన్ని లూప్ నుంచి తీసుకొని వస్తే ఇది స్లిప్ స్టిచ్. ఈ స్లిప్ స్టిచ్లోకి మిడిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మిడిల్లో వర్కింగ్ యాన్ ఒక లూప్ ఉంటుంది. సేమ్ ఇందాకట్లాగా యాన్ ఓవర్, పుల్ త్రూ ద లూప్, లూప్ గుండా యాన్ని తీసుకొని రావాలి. మన యాన్ లూప్ నుంచి వచ్చేటప్పుడు నిడిల్ యొక్క హెడ్ అన్నది కింది వైపుకు చూడాలి. ఇలా 10 చైన్ వేయాలి. మనం 10 సింగిల్ క్రోషే వేయాలి అనుకున్నామంటే 10 చైన్ వేయాలి, అలాగే ఒక చైన్ ఎక్స్ట్రా వేయాలి.
చూసారుగా ఇక్కడ 10 చైన్ వేసాను. అలాగే ఒక సింగిల్ చైన్ ఎక్స్ట్రా వేయాలి, ఎందుకంటే నెక్స్ట్ రోకి వెళ్ళే అప్పుడు పైకి వెళ్తుంది కదా, అందువల్ల ఒక సింగిల్ చైన్ ఎక్స్ట్రా వేయాలి. అండ్ ఇప్పుడు మనకి 11 చైన్ ఉంది, పైన ఉన్నది 11 అండ్ దెన్ మిడిల్ నుంచి సెకండ్ వన్ ఈస్ 10. ఇప్పుడు 10th చైన్ లో బ్యాక్ లూప్ నుంచి సింగిల్ క్రోషే వేయాలి. ఇలాగా బ్యాక్ లూప్ లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. నీడిల్ నుంచి వర్కింగ్ యార్న్ తీసుకొని ఈ 2 లూప్స్ నుంచి యార్న్ తీసుకొని రావాలి. ఇది సింగిల్ క్రోషే. ఒకసారి యాక్షన్ గమనించండి. ఇలా బ్యాక్ లూప్ నుంచి మిడిల్ యార్న్ తీసుకొని వచ్చి ఈ 2 లూప్స్ నుంచి వర్కింగ్ యార్న్ ని తీసుకొని రావాలి. ఇది సింగిల్ క్రోషే. ఇప్పుడు చివరి చైన్ లో సింగిల్ క్రోషే వేస్తాను. చూసాక ఇలా సింగిల్ క్రోషే యొక్క ప్యాటర్న్ ఏర్పడుతుంది. మనం ఇది బ్యాక్ లూప్ నుంచి మాత్రమే వేసాము. ఇది సింగిల్ క్రోషే యొక్క ప్యాటర్న్ అండ్ సింగిల్ క్రోషే యొక్క టర్మినాలజీ SC. మోస్ట్లీ మనం సింగిల్ క్రోషే యూజ్ చేస్తాము మిస్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనం ఇప్పుడు హాఫ్ డబల్ క్రోషే ఎలా వేయాలి అనేది చూద్దాము. అండ్ సేమ్ ఇది వరకు అట్లాగా ఎక్స్ మార్క్ నుంచి మన స్లిప్ స్టిచ్ వేయాలి. ఇలా లూప్ నుంచి వర్కింగ్ యార్న్ ని తీసుకొని రావాలి. ఇది స్లిప్ స్టిచ్. మనం 10 హాఫ్ డబల్ క్రోషే వేయాలి అనుకున్నప్పుడు 2 చైన్ ఎక్స్ట్రా వేయాలి అలాంగ్ విత్ 10 చైన్. మనం ఇప్పుడు టోటల్ 12 చైన్ వేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు 10 హాఫ్ డబల్ క్రోషే వేయాలి అనుకున్నాం కాబట్టి 2 చైన్ ఎక్స్ట్రా. మనకి ఇక్కడ 11 చైన్ ఉన్నాయి, అలాగే ఒక చైన్ ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు టోటల్ 12 చైన్ ఉంది. అండ్ హాఫ్ డబుల్ క్రోషే కాబట్టి 2 చైన్ ఎక్స్ట్రా వేయాలి. అండ్ నీడిల్ నుంచి థర్డ్ చైన్ అన్నది 10th చైన్ అవుతుంది. ఇలాగా 3 చైన్స్ నీడిల్ నుంచి థర్డ్ చైన్ లోకి హాఫ్ డబుల్ క్రోషే వేయాలి అనుకున్నాం కాబట్టి నీడిల్ లోకి యార్న్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ లూప్ లోకి యార్న్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి 3 లూప్స్ ఉన్నాయి. ఈ 3 లూప్స్ నుంచి వర్కింగ్ యార్న్ ని పుల్ చేయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషే. యార్న్ ఓవర్ మిడిల్ లోకి యార్న్ తీసుకుని బ్యాక్ లూప్ లోకి మిడిల్ ఇన్సర్ట్ చేశాక మళ్ళీ యార్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు మనకి టోటల్ 3 లూప్స్ ఉన్నాయి. ఈ 3 లూప్స్ నుంచి వర్కింగ్ యార్న్ ని పుల్ చేయాలి. దిస్ ఇస్ హాఫ్ డబుల్ క్రోషే. Yarn over, insert into the loop and repeat all 3 loops. మిడిల్ లోకి యార్న్ తీసుకుని
ఇలా 3 లూప్స్ నుంచి yarn పుల్ చేయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషే. అండ్ యాక్షన్ గమనించండి. హాఫ్ డబుల్ క్రోషేలో 3 స్టెప్స్ గమనించాలి. ఫస్ట్ yarn ని నీడిల్లోకి ఇన్సర్ట్ చేశాక మళ్ళీ బ్యాక్ లూప్లోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత 3 లూప్స్ నుంచి yarn ని పుల్ చేయాలి. అండ్ ఇది హాఫ్ డబుల్ క్రోషే. అండ్ అమెజాన్ టాయ్స్లో మనం హాఫ్ డబుల్ క్రోషే చాలా తక్కువగా యూస్ చేస్తాం. బట్ ఎవరైనా స్వెటర్స్ అలాగే ఏవైనా బ్యాగ్స్ తయారు చేయడంలో కానీ పర్సెస్ తయారు చేయడంలో కానీ ఎక్కువగా యూస్ చేస్తాము. అండ్ ఇది హాఫ్ డబుల్ క్రోషే యొక్క ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డబుల్ క్రోషే చూద్దాము. సేమ్ స్లిప్ స్టిచ్ ఫస్ట్ వేయాలి. స్లిప్ స్టిచ్ లోకి నీడిల్ తీసుకుని వచ్చి మనం సేమ్ హాఫ్ డబుల్ క్రోషే లాగానే 10 డబుల్ క్రోషే వేయాలి అనుకుంటే 2 చైన్ ఎక్స్ట్రా వేయాలి అలాంగ్ విత్ 10 చైన్. అంటే టోటల్ మనకి 12 చైన్ ఉంటాయి. 10 డబుల్ క్రోషే వేయాలి అనుకుంటే 12 చైన్ వేయాలి. ఇక్కడ 10 చైన్ వేసాను. అండ్ ఇప్పుడు 2 చైన్ ఎక్స్ట్రా వేయాలి. సేమ్ హాఫ్ డబుల్ క్రోషే లాగా నీడిల్లోకి ఫస్ట్ yarn తీసుకోవాలి. నీడిల్ నుంచి థర్డ్ చైన్ ఫస్ట్ yarn తీసుకొని థర్డ్ చైన్ యొక్క బ్యాక్ లూప్ లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. బ్యాక్ లూప్ నుంచి నీడిల్ తీసుకొచ్చాక మనకి 3 లూప్స్ ఉంటాయి. మనం హాఫ్ డబుల్ క్రోషేలో 3 లూప్స్ నుంచి వర్కింగ్ yarn తీసుకొచ్చాము. కానీ డబుల్ క్రోషేలో ఇనీషియల్ 2 లూప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 లూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇనిషియల్ 2 లూప్స్ వరకు మాత్రమే yarn తీసుకొని రావాలి. చూసాక ఇలాగా ఫస్ట్ 2 లూప్స్ నుంచి మాత్రమే వర్కింగ్ yarn ని పుల్ చేయాలి. ఇప్పుడు మనకి 2 లూప్స్ ఏర్పడ్డాయి కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక సింగిల్ క్రోషే వేయాలి. ఈ 2 లూప్స్ నుంచి వర్కింగ్ yarn పుల్ చేయాలి. ఇది డబుల్ క్రోషే. yarn ఓవర్ అండ్ బ్యాక్ లూప్ లోకి నీడిల్ ఇన్సర్ట్ చేసి yarn తీసుకొచ్చి 3 లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 లూప్స్ వరకు yarn తీసుకొని రావాలి. మళ్ళీ నెక్స్ట్ 2 లూప్స్ ఏర్పడతాయి. ఆ 2 లూప్స్ నుంచి మళ్ళీ yarn తీసుకొని రావాలి. ఇది డబుల్ క్రోషే. యాక్షన్ గమనించండి. ఈ వీడియో చూసే అప్పుడు అండ్ నీడిల్ అండ్ థ్రెడ్ దగ్గర పెట్టుకుని జస్ట్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. బట్ చూసిన తర్వాత వేద్దాము అనుకుంటే కొంచెం హార్డ్ టఫ్ ఉంటుంది. కాబట్టి చూసే అప్పుడే ట్రై చేయండి. హాఫ్ డబుల్ క్రోషేకి డబుల్ క్రోషేకి ప్యాటర్న్ కొంచెం తేడా ఉంటుంది అంతే. హాఫ్ డబుల్ క్రోషేలో మనం 3 లూప్స్ నుంచి వర్కింగ్ yarn తీసుకొస్తాము. బట్ డబుల్ క్రోషేలో ఫస్ట్ 2 లూప్స్ వరకు మాత్రమే తీసుకొచ్చాక మళ్ళీ ఇంకొకసారి సింగిల్ క్రోషే వేయాలి. 2 లూప్స్ వరకు వచ్చాక మళ్ళీ నెక్స్ట్ 2 లూప్స్ నుంచి వర్కింగ్ yarn తీసుకుంటాం. ఇది డబుల్ క్రోషే.
దీని యొక్క టర్మినాలజీ డిసి. ఇలా 10 డబుల్ క్రోషే వేయాలి అనుకున్నాం కాబట్టి 2 చైన్ ఎక్స్ట్రా వేసి 12 చైన్ వేసాము. ఫస్ట్ 2 చైన్ స్కిప్ చేసి మిడిల్ నుంచి థర్డ్ చైన్లో మనం డబుల్ క్రోషే వేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనకి 10 డబుల్ క్రోషే ఉన్నాయి. ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మీకు అందుబాటులో ఏ యాన్ ఉన్నా కానీ దానితో ట్రై చేయండి. ఇదే యాన్ యూస్ చేయాలని ఎటువంటి రూల్ లేదు. బట్ యాన్ ఉందనుకోండి దానికి తగ్గ నీడిల్ యూస్ చేయాలి. మీరు ఏ యాన్ అయితే తీసుకున్నారో దాని మీద నీడిల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రిపుల్ క్రోషే వేద్దాము. అండ్ ట్రిపుల్ క్రోషే యొక్క టర్మినాలజీ వచ్చేసి పీసీ. అండ్ అమిగ్రూమీస్లో ది ట్రిపుల్ క్రోషే అనేది చాలా తక్కువ, చాలా రేర్గా యూజ్ చేస్తాము. మోస్ట్లీ మనం సింగిల్ క్రోషే, అలాగే రేర్ సిచ్యువేషన్స్లో హాఫ్ డబుల్ క్రోషే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం చైన్ వేద్దాము. మీరు 10 ట్రిపుల్ క్రోషే వేయాలి అనుకుంటే 10 చైన్తో పాటు అలాగే 3 చైన్ ఎక్స్ట్రా వేయాలి. మనం డబుల్ క్రోషేకి 2 చైన్ ఎక్స్ట్రా వేసాము. ఇప్పుడు ట్రిపుల్ క్రోషేకి 3 చైన్ వేయాలి. ఇక్కడ 10 చైన్ వేసాను నేను. 10 చైన్తో పాటు 3 చైన్ ఎక్స్ట్రా వేయాలి. అండ్ ఇప్పుడు మిడిల్ నుంచి 4th చైన్ తీసుకోవాలి. అంటే ఇనిషియల్ 3 చైన్ స్కిప్ చేసి 4th చైన్లోకి మనం యాన్ని తీసుకుని రావాలి. ఇక్కడ నీడిల్ మీదకి మనం 2 టైమ్స్ యాన్ తీసుకోవాలి. మనం డబుల్ క్రోషేలో 1 టైం తీసుకున్నాము. ఇలా 4th చైన్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని రావాలి. ఇలా యాన్ తీసుకొచ్చాక మనకి 4 లూప్స్ ఏర్పడతాయి. చూసారుగా 4 లూప్స్ ఉన్నాయి. డబుల్ క్రోషేలో మనకి 3 లూప్స్ ఏర్పడతాయి. ఇప్పుడు ఇనిషియల్ 2 లూప్స్ తీసుకోవాలి. ఇనిషియల్ 2 లూప్స్ వరకు మనం యాన్ తీసుకొని రావాలి. వర్కింగ్ యాన్. ఇప్పుడు మనకి 3 లూప్స్ ఏర్పడ్డాయి. అంటే ఒక సింగిల్ క్రోషే అయిపోయింది. నెక్స్ట్ 2 లూప్స్లోకి ఇంకొక సింగిల్ క్రోషే వేయాలి. ఇలాగా నెక్స్ట్ 2 లూప్స్లోకి ఇంకొక సింగిల్ క్రోషే వేయాలి. అంటే ఇప్పుడు మనకి టోటల్ 3 సింగిల్ క్రోషే అయ్యాయి కాబట్టి ఇది ట్రిపుల్ క్రోషే. 2 టైమ్స్ నీడిల్ మీదకి యాన్ తీసుకొని బ్యాక్ లూప్లో నీడిల్ ఇన్సర్ట్ చేశాక పైకి తీసుకొస్తే మనకి 4 లూప్స్ ఏర్పడతాయి. ఆ 4 లూప్స్లో ఎప్పుడు కూడా సింగిల్ క్రోషే వేసేటప్పుడు 2 చైన్స్ 2 లూప్స్ మధ్య మాత్రమే తీసుకొని రావాలి. ఇలాగా ఇనిషియల్ 2 లూప్స్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ 2 లూప్స్. ఇప్పుడు మనకి ఇది ట్రిపుల్ క్రోషే. 2 టైమ్స్ నీడిల్ మీదకి యాన్ తీసుకొని రావాలి. ఇనిషియల్ 2 లూప్స్, మళ్ళీ ఇనిషియల్ 2 లూప్స్, మళ్ళీ ఫైనల్గా ఇంకొక సింగిల్ క్రోషే. ఇకపై యాక్షన్ గమనించండి.
ఇలాగా 10 ట్రిపుల్ క్రోషే వేయాలి అంటే మనకి 13 చైన్ వేయాలి. ఫస్ట్ 3 చైన్ స్కిప్ చేసి 4th చైన్ నుంచి ట్రిపుల్ క్రోషే స్టార్ట్ చేయాలి. 2 టైమ్స్ నీడిల్ మీదకి యాన్ తీసుకొని ఫస్ట్ 2 లూప్స్ వరకు మాత్రమే నెక్స్ట్ 2 లూప్స్ and last triple crochet. ఇలాగే ట్రిపుల్ క్రోషే యొక్క ప్యాటర్న్ పెద్దగా ఏర్పడుతుంది. మనకి యాన్ అల్లిన తర్వాత సైజ్ అనేది నీడిల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే యాన్ని 5.5 mm క్రోషే ద్వారా వేస్తే సైజ్ డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇది ట్రిపుల్ క్రోషే, దీని యొక్క టర్మినాలజీ టీసీ. చూసాక ఇలా ఉంటుంది ట్రిపుల్ క్రోషే. ఇది ట్రిపుల్ క్రోషే, ఇది డబుల్ క్రోషే, ఇది హాఫ్ డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే, అలాగే చైన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చైన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. లైక్ స్లిప్ స్టిచ్, అలాగే మనకి ఇంకా ఇంక్రీజ్ ఎలా చేయాలి, డిక్రీజ్ ఎలా చేయాలి, మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలి, ఈ బేసిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఉంటాయి. అండ్ హాబీ స్టోర్స్ యాన్ అన్నది మ్యాజిక్ నీడిల్స్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను నేను. అండ్ దీని యొక్క రివ్యూ వీడియో ప్రీవియస్ వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. స్వెటర్స్ వేయడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.